నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కు స్వాగతం. చాలా కీలకమైన అంశాలు ఈరోజు బిగ్ డిబేట్లో డిస్కస్ చేయబోతున్నాం. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఫ్రైటనింగ్ ఏంటంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పేసి కేంద్ర నిఘా వర్గాల నుంచి హెచ్చరిక వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధానంగా అంటే కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ని కొందరు టార్గెట్ చేశారు. కొందరు అనే అంశంలో కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే ఆ కొందరు వితిన్ కోర్ట్స్లో ఉన్న వాళ్ళ కోసం వెతుకులాట మొదలెట్టింది, దేవులాట మొదలైంది. బహుశా వెరీ షార్ట్లీ దే విల్ బి కాట్. బట్ ఇది చాలా ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్. అంటే ఇలాంటి హింసా రాజకీయాలు, ఈ వైలెన్స్ పాలిటిక్స్ని ఏపీలోకి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆ కొందరు ఎవరో అనే దాని మీద ఏపీ పోలీస్కి అయితే ఇంతవరకు ఎట్లాంటి క్లూ లేదు. బట్ కేంద్ర నిఘా వర్గాల దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. వీటన్నిటితో పాటు ఇంకా ఇతర అంశాలు, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. అలాగే జగదీష్ గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ న్యాయవాది కూడా. నమస్తే జగదీష్ గారు. ఇంకా శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి. విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ రవికిరణ్ గారు, వాస్తవంగా మనం చాలా అంశాలు, ఒక 2-3 అంశాలు కీలకమైనవి డిస్కస్ చేయాల్సి ఉంది. కానీ ఓవర్ నైట్ డెవలప్మెంట్ ఏంటంటే కేంద్ర నిఘా వర్గాల నుంచి ఏపీ పోలీస్కి అలర్ట్ వచ్చింది. ఇమ్మీడియట్గా ఆయనకి ప్రొటెక్షన్ పెంచండి, అలాగే కేంద్రం వైపు నుంచి ఇవ్వాల్సిన భద్రతాపరమైన వ్యవస్థలు, సహాయ సహకారాలు ఏమన్నా కూడా ఇమ్మీడియట్గా అవి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పింది. ఎవరు టార్గెట్ చేశారు, ఎందుకు టార్గెట్ చేశారు? రవికిరణ్ గారు. వినిపిస్తుంది. ఓకే వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్లకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇది అత్యంత ఆందోళనకరించేటటువంటి అంశం, కొంచెం బాధాకరం కూడా. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం సర్వశక్తులు ఒడ్డి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి ఒక నేతని, అత్యంత ప్రజాదరణ కలిగిన నేత, ఈరోజు భారతదేశ వ్యాప్తంగానే అత్యంత ప్రజాదరణ, గుర్తింపు వచ్చినటువంటి నేతని కొంతమంది, ఆయన ఎప్పుడు వ్యక్తుల్ని ఎప్పుడు టార్గెట్ చేయలేదు. ఆయన జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని, జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కలం విప్పారు. సో అటువంటి వ్యక్తుల మీద కొంతమంది ఏ వర్గాలకైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఆ వర్గాలు టార్గెట్ చేశారని చెప్పేసి మీరు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిందని చెప్తున్నారు. ఇది అత్యంత ఆందోళనకరం. తప్పనిసరిగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క సెక్యూరిటీ రక్షణ వలయాన్ని పెంచాలి. అలా కేంద్ర ప్రభుత్వం కూడా జట్ల సెక్యూరిటీ ఇస్తారా, వై ఇస్తారా, ఏమి ఇస్తారా అనేది వాళ్ళు కూడా నిర్ణయించి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఎలా ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో, వారిగా నిఘా వర్గాలు పనిచేస్తాయండి. రకరకాల దేశంలో రకరకాల ప్రముఖులు ఏంటని వాళ్ళే సేకరిస్తారు, ఆ వ్యక్తులకు కూడా తెలవదు. సో ఈ రకంగా గతంలో కూడా కొంతమందికి ఆశ్చర్యపోయారు. నా మీద ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళే ఒకసారి ఆశ్చర్యపోయారు. అది వాళ్ళకి సెక్యూరిటీ ఎలా ఇచ్చారంటే, ఒక సందర్భంలో ఎయిర్పోర్ట్ లో ఒక అతను పట్టుకున్నారంట. పట్టుకుంటే నిఘా వర్గాలు పట్టుకుని సీజ్ చేస్తే అతని దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ చూస్తే కిషన్ రెడ్డి గారి ఇల్లు మ్యాప్, ఎన్ని గంటలకు వెళ్తారు బయటికి, ఎన్ని గంటల లోపలికి వస్తారు, దాని చుట్టుపక్కల ఎవరో మొత్తం మ్యాప్ అంతా ఉంది వాళ్ళ దగ్గర. అప్పుడు షాక్ అయ్యారు. ఇది అప్పుడు కిషన్ రెడ్డి గారికి ఈ రోజు వరకు కూడా జట్ల సెక్యూరిటీ ఇది ఉంది. దాని కారణం అంటే ఈ రకంగా పనిచేస్తాయి. త్వరగా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా బహుశా ఇటువంటి ఏదైనా జరిగిందా, అటువంటి వ్యక్తులు ఏమైనా బయటపడ్డారు, ఎన్ని త్వరలో బయటకు వస్తాయి. ఎటువంటి రెక్కీలు నిర్వహిస్తున్నారా అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా మీద అనుమానంగా ఉంది, నాకు దాడి చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి గత సంవత్సరం ఇటీవల పిఠాపురం ఎన్నికలప్పుడు కూడా అన్నారు. కొంతమంది గుంపులో దూరి చేసే ప్రయత్నం చేస్తున్నారు, మా సెక్యూరిటీ సిబ్బంది కూడా ఆపారని. సో అటువంటి అన్ని బయటపడి ఇప్పుడు వ్యవస్థీకృతంగా ఎందుకంటే గత 6 మాసాలుగా చూస్తున్నాం ఏ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాఫియా వ్యవస్థల మీద లేదా అకృత్యాల మీద ఏ రకంగా ఆయన కలమెప్పుతున్నారు. దీని మీద కొంతమందికి ఏమన్నా ఇది వాళ్ళు ఏమన్నా కావాలని రెక్కీ లాంటిది, కావాలని దాడి లాంటిదే చేస్తున్నారా, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పక్కా సమాచారం ఉంటుంది, తప్పనిసరిగా ఉంటది. కాబట్టే ఇటువంటి సమాచారం ఇస్తారు, అలాగే వాళ్ళు భద్రత కల్పిస్తారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయి
సెక్యూరిటీని కల్పించి, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వారి యొక్క బలగాలను పంపించి పూర్తిస్థాయి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కేవలం రాష్ట్రానికే పరిమితం కాదు, దేశకి నేత కూడా. దేశానికి ఎంతో భవిష్యత్తు ఉంది, వారికి దేశం యొక్క సేవలు, వారి సేవలు ఎంతో కావాల్సి ఉంది. సో దీనిలో ఏమాత్రం సస్పెషన్ లేకుండా పూర్తి స్థాయి భద్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయి భద్రత కల్పిస్తాం. అలాగే హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎవరైతే ఆ దుండగులు, ముష్కరులు ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఖబర్దార్, మీరు కనుక అటువంటి ప్రయత్నం చేస్తే మర్చిపోయిపోతారు. తప్పనిసరిగా అటువంటి చర్యలు చేస్తే ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే మీకు బతికే అవకాశం లేదు. ఖబర్దార్, అటువంటి ఆలోచనలు ఉంటే మానుకోండి, ప్రజాస్వామ్యయుతంగా పోరాడండి. ప్రజాస్వామ్యయుతంగా మీకు వచ్చిన సమస్యల మీద అనేక వ్యవస్థలు ఉన్నాయి, పోరాడండి. తప్పితే అప్రజాస్వామిక విధానాలు వెళ్తే మాత్రం మీ యొక్క వెన్నువిరుస్తూ తథ్యం చెప్పి హెచ్చరిస్తున్నాం. 3 మాఫియాలు పనిచేస్తున్నట్టు కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం. 1 డ్రగ్స్ మాఫియా, 2 ఫార్మా మాఫియా, అండ్ అలాగే ఇంకొకటి ఎడ్యుకేషన్ మాఫియా. ఇది వినటానికి వింతగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది ఎడ్యుకేషన్ మాఫియా ఏంటనేది. బట్ అవి పనిచేస్తున్నట్టు వాళ్ళు ప్రాథమికమైన సమాచారం మాత్రమే ఏపీ పోలీస్తో షేర్ చేసుకున్నారు. వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళు చేస్తున్నారు. దాదాపు 4-5 నిఘా సంస్థలు. అలాగే ఎక్కువగా ఈయన ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఒక అలర్ట్. బెంగళూరు బేస్డ్గా ఉన్న సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ SFIO ఉంది ఆర్గనైజేషన్, వాళ్ళు కూడా హెచ్చరిక